హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. అందరూ ఎట్లున్నారు? నేనైతే మస్తున్నాను. చాలా రోజుల తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. ఇక్కడ మార్నింగ్ లేవగానే ప్రియాంశికి అయితే బనానా తినిపిస్తున్నాను. చూడండి ఇక్కడ ఎట్లా తింటుందో ప్రియాంశి. డైలీ ఖచ్చితంగా 2 బనానాలు అయితే ప్రియాంశి కంప్లీట్గా తింటుంది. సో ఇక్కడ చూడండి ప్రియాంశి క్లాప్స్ కొట్టమంటే ఎట్లా కొడుతూ ఎంజాయ్ చేస్తూ తింటుంది బనానానైతే. నెక్స్ట్ ఇట్లా బనానా తినేసిన తర్వాత ప్రియాంశిని అయితే మా మమ్మీ ఇట్లా బయటకు తీసుకొని వచ్చింది రోడ్ మీద మేకలు వెళ్తుంటే చూస్తుంది. ఎట్లా చూస్తుందో చూడండి ప్రియాంశి అయితే. సో ఆ మేకలను చూస్తూ ప్రియాంశి అయితే వాటిని పిలవడానికి ట్రై చేస్తుంది ఇక్కడ చాలా. ప్రియాంశి అయితే ఆ మేకలను చూసిన తర్వాత వాటి దగ్గరకు వెళ్ళడానికి మస్తు ట్రై చేస్తుంది. వాటిని పిలుస్తూ మస్తు ట్రై చేస్తుంది దాని దగ్గరికి వెళ్ళడానికి. సో మా మమ్మీ ఎత్తుకున్నా కూడా ఉండడం లేదు, కిందకి దించేసింది. చూడండి ఎట్లా వెళ్తుందో. ఇట్లా ప్రియాంశిని అయితే చాలాసేపు ఆడించిన తర్వాత బయట తనకి కొంచెం తినిపించేసి అండ్ అలాగే మేము కూడా టిఫిన్ చేసిన తర్వాత మా మమ్మీ అయితే ఆవకాయ పెట్టడం అయితే స్టార్ట్ చేసింది. నా కోసము తన కోసం ఇద్దరి కోసము. సో ఫస్ట్ అయితే ముక్కలన్నీ కొట్టేసి ఇట్లా పౌడర్స్ అన్నీ మిక్సీ చేసి పెట్టేసుకుంది. సో ముక్కలకి ఇట్లా ఆయిల్ అయితే పట్టించి ఇట్లా కలుపుతూ ఉంది. ఇట్లా ఆయిల్ మొత్తం ఆవకాయ ముక్కలకు పట్టించేసిన తర్వాత నెక్స్ట్ అయితే కొద్దిగా సాల్ట్ వేసుకొని ముక్కలకు పట్టేలాగా మంచిగా కలుపుకుంటూ ఉంది. మేమైతే ఇప్పుడు మామిడికాయ పచ్చడి ఒక 25 కాయల వరకు పెడుతున్నాము ఇప్పుడు. సో ఎందుకంటే నేను కర్ణాటక కొద్దిగా తీసుకొని వెళ్తాను అండ్ అలాగే మమ్మీకి ఇంట్లోకి పచ్చడి కావాలి. సో ఇద్దరి కోసం కాబట్టి పెడుతున్నాము ఇక్కడ. సో ఇలా సాల్ట్ మొత్తం కలిసే విధంగా అయితే మంచిగా కలిపేసుకోవాలి ముక్కలకు పట్టేలాగా. సో నెక్స్ట్ అయితే ఇక్కడ వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేస్తున్నాము. సో కచ్చపచ్చగా మిక్సీ చేసుకున్నాము. ఇది పొట్టు కూడా తీయలేదు వాటికి. ఇప్పుడైతే ఈ వెల్లుల్లి ముద్దనైతే మంచిగా మిక్స్ చేసుకోవాలి ముక్కలకు పట్టే విధంగా. సో ఈ పేస్ట్తోనే అయితే టేస్ట్ చాలా బాగొస్తుంది పచ్చడికి. వీటికి పొట్టు తీయకుంటేనే చాలా టేస్ట్ వస్తుంది. చాలామంది పొట్టు తీసేసి మెత్తగా గ్రైండ్ చేసి వేస్తూ ఉంటారు. సో అట్లా కాకుండా పొట్టుతోనే వేసేయండి, చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మంచిగా అయితే ముక్కలకు పట్టేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత అయితే నెక్స్ట్ అయితే ఆవపిండి వేస్తున్నాము. ఒక చిన్న బౌల్ వరకు వేసుకుంటున్నాము. సో ఆవపిండి మొత్తాన్ని వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి ముక్కలకు మొత్తం పట్టేలాగా. నెక్స్ట్ అయితే ఇట్లా జీలకర్ర పౌడర్ వేసుకుంటున్నాము. ఇప్పుడు ఇది కూడా ఒక 1 బౌల్ వేసుకుంటున్నాము. నెక్స్ట్ అయితే ఇప్పుడు ఒక 1 బౌల్ వరకు మెంతిపిండి కూడా వేసుకుంటున్నాము. ఇప్పుడు ఈ పౌడర్స్ అన్నీ మంచిగా మామిడికాయ ముక్కలకు పట్టేలాగా మంచిగా కలిపేసుకోవాలి. ఈ ముక్కలకు మొత్తం పట్టాలి నీట్గా. సో మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. వావ్, స్మెల్ మాత్రం అల్టిమేట్, అసలు సూపర్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ పౌడర్స్ అన్నీ వేసి మిక్స్ చేస్తుంటేనే స్మెల్ అయితే అసలు సూపర్గా గుమాయిస్తుంది అసలు. ఈ పౌడర్స్ అన్నీ ముక్కలకు పట్టేలాగా మంచిగా చాలాసేపు కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే ఇప్పుడు కారం వేసుకుంటున్నాము. కారము సాల్ట్ అయితే 2 మిక్స్ చేసి వేసుకుంటున్నాము మేము. కారం అయితే 1/2 kg వరకు వేసుకుంటున్నాము. సాల్ట్ వచ్చేసి 1/4 kg వేసుకుంటున్నాము. చూసి వేసుకోండి మీరైతే. సో ఒక 4 గ్లాసెస్ వరకు అయింది కారం అయితే ఇప్పుడు. నెక్స్ట్ అయితే ఇట్లా కారం మొత్తం వేసేసుకున్న తర్వాత మంచిగా అయితే ముక్కలకు పట్టే విధంగా చాలాసేపు కలుపుకోవాలన్నమాట. ముక్కలకు మొత్తం కారం అంతా పట్టాలి.
ఇప్పుడు పైనుంచి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ ముక్కలన్నింటినీ. మా మమ్మీ అయితే ఆవకాయ పచ్చడి ప్రతిసారి పెట్టి నాకైతే పంపిస్తుంది. ఎవ్రీ సమ్మర్ నేను కర్ణాటకలో ఉంటాను కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడల్లా మా మమ్మీ నా కోసం తన కోసం పెట్టి నాకు కూడా పంపిస్తూ ఉంటుంది. సో నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తాను ఆవకాయనైతే. నెక్స్ట్ అయితే ఇట్లా కారం మొత్తం ముక్కలకు పట్టే విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. పచ్చడి మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి. సో నెక్స్ట్ అయితే పోపు కోసం ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి అయితే వేసుకోవాలి. ఫస్ట్ ఎండుమిర్చి అయితే లైట్ బ్రౌన్ అయ్యేంత వరకు ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఇట్లా ఎండుమిర్చి అయితే లైట్ బ్రౌన్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ పోపు మొత్తాన్ని. సో జీలకర్ర అయితే ఒక గుప్పెడు, ఆవాలు కూడా ఒక గుప్పెడు వేసుకుంటున్నాం మేము. సో వీటన్నిటిని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి అయితే వేసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి అయితే పొట్టు తీసి వేసుకోండి పోపులో కాబట్టి. సో పచ్చడిలో మిక్స్ చేయడానికైతే పొట్టు తీయనవసరం లేదు, తీయకుండానే వేసుకోండి. ఇందులోకి ఒక 2 గుప్పెళ్ళు అయితే పొట్టు తీసిన వెల్లుల్లి అయితే వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని. నెక్స్ట్ అయితే పోపు రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసాము. పచ్చడిలో కలపడానికైతే పోపు కంప్లీట్గా చల్లారిపోవాలి. ఆయిల్ మొత్తం హీట్ అనేది చల్లారాలన్నమాట. చల్లారిన తర్వాతే పచ్చడిలో కలపాలి. స్టవ్ అయితే ఆఫ్ చేసి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ అయితే మమ్మీ ప్రియాంశి చూడండి బయట ఎట్లా ఆడుకుంటున్నారో. ఈవినింగ్ ప్రియాంశికి స్నానం చేసి ఎట్లా ఆడిపిస్తుందో చూడండి బయట రోడ్ మీద. ఇక్కడ చూడండి ప్రియాంశి ఎవ్వరు చూడట్లేదు అనేసి రాళ్ళు నోట్లో పెట్టేసుకుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు అయితే ఆయిల్ కంప్లీట్గా చల్లగా అయిపోయింది. మమ్మీ అయితే ఆ పోపు ఆయిల్ మొత్తాన్ని పచ్చడిలో మిక్స్ చేసుకుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ అయితే ఇట్లా ఆయిల్ మొత్తం పచ్చడి మీద వేసేసుకొని మంచిగా ముక్కలకు పట్టే విధంగా పోపు అంతా ఆయిల్ మొత్తం కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి చాలాసేపు. సో స్మెల్ అయితే అద్దరిపోతుంది అసలు ఈ ఆయిల్ మిక్స్ చేస్తుంటేనే. నెక్స్ట్ అయితే దీన్ని మొత్తాన్ని మిక్స్ చేసేలోపు ఆవకాయ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నాకు. సో అసలు ఆవకాయ ఇష్టం లేని వాళ్ళు అసలు ఉంటారా అనేది నాకు పెద్ద డౌట్. నాకైతే చాలా ఇష్టం ఆవకాయ. స్పెషల్గా మా మమ్మీ చేసే ఆవకాయ అంటే నాకు చాలా నచ్చుతుంది. అసలు బయట ఎక్కడ కొన్నా కానీ ఆ టేస్ట్ అనేది రాదు. చాలా బాగా చేస్తుంది మా మమ్మీ అయితే. చాలా టేస్ట్ వస్తుంది ఆవకాయ. మా మమ్మీ అయితే ఈ ఆవకాయని దగ్గర ఒక 30 మినిట్స్ వరకు మిక్స్ చేసింది. ఎందుకంటే కారం ఆయిల్ మొత్తం అన్ని సాల్ట్ కూడా మంచిగా మిక్స్ అవ్వాలి ముక్కలకు పట్టేలాగా. సో ఒక దగ్గర 30 మినిట్స్ వరకు మిక్స్ చేసి మొత్తాన్ని ఇట్లా సెటిల్ చేసి మీద అయితే ఒక మూత పెట్టేసి నైట్ అయితే మొత్తం అట్లా ఉంచేసింది అదే గిన్నెలో అయితే. నెక్స్ట్ డే అయితే ఆయిల్ మొత్తం పైకి వస్తుందంట. నెక్స్ట్ డే మార్నింగ్కి అయితే చూసేయండి ఆయిల్ ఎట్లా వచ్చేసిందో పచ్చడి పైన. సో చాలా బాగుంది కదా చూడడానికైతే. నెక్స్ట్ అయితే మా మమ్మీ దీన్ని మంచిగా ఒక జాడీలోకి వేయడానికి జాడీని అయితే నీట్గా కడిగేసి తుడిచేసి పెట్టేసుకుంది. ఆయిల్ చూడండి ఎంత బాగా వచ్చింది, చూస్తుంటేనే పచ్చడి అయితే నోరు ఊరిపోతుంది. ఇప్పుడు ఈ పచ్చడి మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకుంటుంది. ఆయిల్ మొత్తం మంచిగా కలిసేలాగా ఒక 10-15 మినిట్స్ వరకు మిక్స్ చేసుకొని ఆ జాడీలోకి అయితే వేసేస్తుంది.
ఇక్కడైతే ఒక విషయం మీకు చెప్పాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ జాడి చూసారు కదా మీరు పచ్చడి వేయడానికి, అదైతే మా నాన్నమ్మ కొనిచ్చిందనమాట. మా నాన్నమ్మ అయితే ప్రెజెంట్ లేదు. సో ఒక 40 years బ్యాక్ అనమాట ఆ జాడి. చాలా స్ట్రాంగ్గా ఉంది. ప్రతిసారి పచ్చడి ఎప్పుడు పెట్టినా కూడా అదే జాడీలో వేస్తూ ఉంటాం మేము. మాకు అదొక సెంటిమెంటు. నెక్స్ట్ అయితే ఇట్లా పచ్చడి మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసేసుకొని మా మమ్మీ జాడీలోకి అయితే వేసేస్తుంది పచ్చడి మొత్తాన్ని. సో అంతే అండి, ఆవకాయ అయితే రెడీ అయిపోయింది. మా ఇంటి ఆవకాయ, మా మమ్మీ చేసే ఆవకాయ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ అయితే టేస్ట్ చూడడం కోసం మా మమ్మీ అయితే ఈ పచ్చడి మొత్తాన్ని జాడీలోకి తీసేసుకున్న తర్వాత ఇట్లా గిన్నెలోనే మొత్తం కొద్దిగా ఉంచేసింది అనమాట. పచ్చడి మొత్తం తీసేసిన తర్వాత లాస్ట్లో ఇప్పుడు ఇందులోనే అన్నం వేసి కలిపేసి మాకు పెట్టడం స్టార్ట్ చేసింది. ఇక అబ్బా గాయస్, ఈ అన్నం ఇట్లా గిన్నెలో కలుపుతూ ఉంటేనే నాకైతే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలా అని ఉంది నాకైతే. అంత బాగా అనిపిస్తుంది చూస్తుంటేనే. ఇట్లా ఇంట్లో అమ్మ చేసిన ఆవకాయలో కొద్దిగా వేడన్నం వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని అట్లా అట్లా మిక్స్ చేసుకొని తింటుంటే స్వర్గం గాయస్. అసలు ఏ నాన్ వెజ్ కూడా పనికిరాదు దీని మీదకి, అంత టేస్ట్ ఉంటుంది అసలు. స్పెషల్గా కొత్త ఆవకాయ అయితే చాలా టేస్ట్ ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం, ఎందుకో తెలీదు. నెక్స్ట్ ఇప్పుడైతే మా మమ్మీ అదే గిన్నెలో అన్నం అయితే మిక్స్ చేసి ఆవకాయలో అందరికీ తినిపించడం అయితే స్టార్ట్ చేసేసింది. సో మా మామయ్య కూతురు అయితే ఎక్స్ప్రెషన్ చూడండి, చాలా బాగా ఉందంట. సో నాకు కూడా పెట్టింది నెక్స్ట్ అయితే మా మమ్మీ. చూడండి, చూస్తుంటేనే నాకు నోట్లో నీళ్ళు వస్తున్నాయి. సూపర్గా వచ్చింది, టేస్ట్ మాత్రం మామూలుగా రాలేదు అసలు. నెక్స్ట్ అయితే వెదర్ చూడండి ఫ్రెండ్స్, మా ఇంటి దగ్గర వర్షం అయితే ఫుల్గా వచ్చేస్తుంది. ఈ వర్షంలో వేడి వేడి అన్నం, కొత్త ఆవకాయ అండ్ అలాగే కొద్దిగా నెయ్యి వేసుకొని తింటూ ఉంటే అసలు మామూలుగా ఉండదు. అసలు జన్మ ధన్యం అయిపోతుంది అంటారు కదా, అట్లుంటుంది టేస్ట్ అయితే. సో అంతే గాయస్, మా ఇంటి ఆవకాయ అయితే మా మమ్మీ రెడీ చేసి ఇట్లా జాడీలో వేసి పెట్టేసింది. మీరు కూడా పెట్టేశారా లేదా అనేది నాకు కామెంట్ చేయండి. ఆవకాయ అయితే ఈరోజు వీడియో అయితే ఇంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఆవకాయ స్మెల్ మాత్రం అదిరిపోతుంది. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. చలో బాయ్ గాయస్.